స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది సార్. 1 minute. చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ పేయబుల్. చూడండి, అకౌంట్ పేయబుల్ P2P ప్రాసెస్. P2P మీకు లాస్ట్ క్లాస్ ఒకటి చెప్పాను, గుర్తుంది? అది మొత్తం చదవాలండి, మ్యాండేటరీగా చదవాల్సిందే మొత్తం, ఏది మిస్ చేయకండి. క్లియర్ కదా? ఓకే సార్. లాస్ట్ ఏదైతే ఓకే సార్. చెప్పానో అవి మ్యాండేటరీ క్వశ్చన్స్. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ME21N, గూడ్స్ రిసిప్ట్, మీగో, ఇన్వెంటరీ వెరిఫికేషన్, మైరో, వెండార్ పేమెంట్, F-53, ఇవన్నీ కూడా మ్యాండేటరీ క్వశ్చన్. ఆ షీట్ లో ఉన్నది మొత్తం చదవాల్సిందే, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకండి. మిస్ చేస్తే కష్టం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేరు. చూడండి, P2P ప్రాసెస్. దీన్ని ఏమంటారంటే, P2P అని తెలుసు కదా, P అంటే పర్చేస్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. సో దీని ఏమంటారు? అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటాబేస్ అని అర్థం. ఇప్పుడు వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. మీ కంపెనీకి అవసరమైనటువంటి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని ఏమంటారు? వెండార్స్ అంటారు. మీ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని ఏమంటారు? వెండార్స్ అంటారు. వెండార్స్. మీ కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ మీకు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. రా మెటీరియల్ అంటే ఏంటి? మీది ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీకు సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్, బ్రిక్స్, టైల్స్, ప్లగ్ పాయింట్స్, తర్వాత పెయింటింగ్స్, ఇవన్నీ చాలా అవసరం. డోర్స్ కావాలి, విండోస్ కావాలి, ఇవన్నీ ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ సప్లై చేస్తారు. వెండార్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్. వీళ్ళని ఏమంటారంటే వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్స్ అకౌంట్ డేటా. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. సో వెండార్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమంటారు? వెండార్ కి కంపెనీకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అకౌంట్ పేయబుల్, P2P కిందకు వస్తాయి. వెండార్ కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తుంది అకౌంట్ పేయబుల్. సో వెండార్స్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. సర్వీస్ ప్రొవైడర్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళందరినీ కూడా వెండార్స్ అంటారు. వెండార్స్ ఏమంటారు? సండ్రీ క్రియేటర్స్ అని కూడా చెప్తారు. ఇప్పుడు యాక్చువల్గా మనం కరెంట్ లయబిలిటీస్ కాదు, సండ్రీ క్రియేటర్స్ అని చెప్పాలి వెండార్స్ అంటే. వెండర్స్ అంటే ఏమంటారు? వీళ్ళని సండ్రీ క్రియేటర్స్ అంటారు. తర్వాత చూడండి, 3 టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ మనం క్రియేట్ చేస్తాం. ఇదంతా కూడా ఎండ్ యూజర్ కన్సల్టెంట్ యాక్టివిటీ అండి. ఎక్కడ వరకు అని చూడండి, ఇక్కడ వరకు కన్సల్టెంట్ యాక్టివిటీ. ఈ స్టెప్స్ వరకు, 3 స్టెప్స్ వరకు కన్సల్టెంటింగ్ యాక్టివిటీ. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇవి చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో OBD3 మీకు సంబంధం లేదు, బట్ జస్ట్ చూడండి. OBD3లో ఏం చేస్తాం మనం? వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. మన కంపెనీ కూడా ఏంటి గుర్తుందా మీకు? /n OBD3 ఎంటర్. చూడండి, ఇన్వెంటరీకి వెళ్ళాలి. కొత్తగా వెండార్స్ ని క్రియేట్ చేస్తున్నాం, వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సో మన కంపెనీ కోడ్ ఏంటి? SAనా? SA11 1 SADB.
ఎస్ఏ డివి. ఎస్ఏ అంటే మన కంపెనీ కూడా ఇచ్చాను. డివి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. SA11 ఇది కంపెనీ కోడ్. సో వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, మీకు సంబంధం లేదు. బస్ చూడండి, ఎందుకంటే ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఇవన్నీ చేయాలి, లేకపోతే అవ్వదు. మీరు చేయరు ఇవి. కంపెనీలోకి వెళ్తే మీరు చేయరు. మీరు ఎక్కడి నుంచి చేస్తారో అది చెప్తాను, బట్ ఇది కూడా చూడండి. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. డివి అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ SAIB అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్. SA11. నెక్స్ట్ ఎంట్రీ SAOV వన్ టైం వెండర్ గ్రూప్. సో SA11 3 వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాను నేను. కంటిన్యూ, బ్యాక్ వెళ్తున్నాను. చూడండి 3 గ్రూప్స్ ఉన్నాయా? సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో డొమెస్టిక్ వెండర్స్ అంటే లోకల్ వెండర్స్ని యాడ్ చేస్తాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో ఏం చేస్తాం? లోకల్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ వస్తారు. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అంటే ఏంటి? కంట్రీ వైజ్గా ఉన్న వెండర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ వెండర్స్ అంటారు. అంటే ఒకే మన కంట్రీ వరకు, ఇండియా వరకు ఉన్న వెండర్స్ మీకు రా మెటీరియల్ సప్లై చేస్తారు. వీళ్ళందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతారు. రెండోది ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, అంటే వేరే కంట్రీ నుండి మనకు రా మెటీరియల్ సప్లై చేస్తారు. వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్కి యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్. వన్ టైం వెండర్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం. వాళ్ళని ఏమంటారంటే వన్ టైం వెండర్ గ్రూప్ అంటారు. ఇలా 3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్స్లో కూడా మనం ఏం చేస్తాము? 3 గ్రూప్స్లో కూడా 3 టైప్స్ ఆఫ్ వెండర్స్ని మనం అసైన్ చేస్తాము. అది ఫస్ట్ స్టెప్. 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. 3 వెండర్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD3. మీరు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్. XKN1 /n XKN1 ఎంటర్ ఇంటర్వెల్స్. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇవన్నీ నంబర్ రేంజ్. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వీటిని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వీటిని బేస్గా చేసుకుని 01, 02, 03 లేదంటే ఒకటే తీసుకోవచ్చు. 01 ఇద్దాం అన్నిటికీ కూడా. సో ఈ నెంబర్ రేంజ్ అనేది వెండర్ గ్రూప్కి అసైన్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? వన్ మినిట్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి చూడండి. OBAS లోకి వెళ్తున్నాను. /n OBAS ఎంటర్. పొజిషన్కి వెళ్తున్నాను. మన వెండర్ గ్రూప్స్ ఏంటి? 3 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ ఇస్తున్నాను, స్టార్ ఇస్తున్నాను, ఎంటర్. ఇక్కడ చూడు నంబర్ రేంజ్ ఇస్తున్నాను 01. సో ఈ 01 అంటే ఏంటి? ఈ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఇది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ 01, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ 02, వన్ టైం వెండర్ గ్రూప్ 03. ఈ నంబర్ రేంజ్, ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ చూసారా? 01 అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకి? 01 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? XKN1కి వెళ్ళాను, ఇంటర్వెల్. ఇది ఈ నెంబర్ రేంజ్ అనమాట ఇది. సో ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో ఈ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండర్కి కూడా ఒక నంబర్ వస్తుంది. సో ఎక్కడి నుంచి వస్తుంది ఈ నెంబర్ అనేది? ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ దీన్ని ఏం చేస్తాము? ఈ నంబర్ రేంజ్ అనేది మనం వెండర్ గ్రూప్కి అసైన్ చేసాము. OBAS ఎంటర్, పొజిషన్ SA ఎంటర్. చూసారా, ఇక్కడ అసైన్ చేసాము. ఓకేనా? ఫస్ట్ వెండర్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. తర్వాత వెండర్ గ్రూప్కి నంబర్ రేంజ్ ఇవ్వాలి. XKN1
XKN1 అనే నెంబర్ రేంజ్ ఇవ్వాలి. XKN1 లో ఉన్న నంబర్ రేంజ్ స్టాండర్డ్ గా ఉన్నాయి. అవి OBAS లో ఈ గ్రూప్స్ కి అసైన్ చేశాం. OBAS లో ఈ గ్రూప్స్ కి అసైన్ చేశాము. క్లియరా కదా? క్లియరా కదా? ఓకే సార్. ఇవి గ్రూప్స్ అండి. 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. తర్వాత నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఈ నంబర్ రేంజ్ అనేది స్టాండర్డ్ గా ఉన్నది తీసుకున్నాం. 01 తీసుకున్నాం. తర్వాత ఏం చేసాం? OBAS కి అసైన్ చేసాం. ఇది కూడా అయిపోయింది. మీకు సంబంధం లేదు, ఇదన్నీ కూడా మీకు సంబంధం లేదు. ఇది కన్సల్టెంటే చేస్తాడు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. తర్వాత చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్, ఇవి రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఏటీ కోడ్ లో చేస్తాము, FS00లో చేస్తాం. ఏటీ కోడ్ లో చేస్తాము, FS00. 1 minute. సో FS00లో క్రియేట్ చేస్తాం. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? కరెంట్ లైబిలిటీస్. వెండార్స్ అంటే ఎవరు? అప్పే కదా, కరెంట్ లైబిలిటీస్. లేదంటే సండ్రీ క్రెడిటర్స్ లో కూడా చేయొచ్చు. నేను FS00కి వెళ్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ FS00 /N FS00. ఐఎమ్ సారీ, /N FS00. కరెంట్ లైబిలిటీస్. సో ఈ కంపెనీ కూడా మంది కదా? మంది కాదు, ఇది మంది కాదు, ఇది వేరేది. మా కంపెనీ కూడా చూడండి, ఇక్కడ RR11 వేరే వాళ్ళది ఉంది, మార్చుకోవాలి. చేంజ్ కంపెనీ కోడ్ ఇక్కడ క్లిక్ చేయాలి. చేంజ్ కంపెనీ కోడ్ క్లిక్ చేశాను. మన కంపెనీ కోడ్ ఏంటి? SA11. కంటిన్యూ. చూసారా SA11 వచ్చింది? చూసారా? అది ఇక్కడ ఏంటి? కరెంట్ అసెట్స్ ఉంది, తర్వాత అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఉంది. సో వెండార్స్, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ దేని కిందకు వస్తుంది? లైబిలిటీస్ కిందకు వస్తుంది. సో లైబిలిటీస్ గ్రూప్ చెక్ చేస్తున్నాను నేను. /N OBD4 ఎంటర్. పొజిషన్కి వెళ్తున్నాను. మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? గుర్తుందా మీకు? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ SA ఓసీనా? SA11 అనుకుంటా. కాదు, మీకు గుర్తుందా? SAOC కదా? కాదు, చెక్ చేద్దాం. SSOP అంట. ఓకే, SSOP. సో కరెంట్ లైబిలిటీస్ అంటే నెంబర్ ఎంత ఉంది చూడండి, 100, 500. సో ఈ నెంబర్ని బేస్గా చేసుకుని మనం GL అకౌంట్ క్రియేట్ చేయాలి. Under the GL group, we will create the GL accounts 100, 500 /N FS00 enter. FS00 enter. కంపెనీ కోడ్ చేంజ్ చేద్దాం. SA11 enter. Create 100, 500. Continue. 100, 500 అంతే కదా? $100, 500 enter.
RR11 లో క్రియేట్ చేశారా? 1 మినిట్. ఎక్కడ చేసాం మనం? వన్ మినిట్, సెట్టింగ్స్ చూద్దాం. చూసారా? చూడండి, మనం ఏం క్రియేట్ చేయాలి? 3 టైప్స్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. సో దేని కిందకు వస్తుంది? కమ్స్ అండర్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్ కిందకు వస్తుంది. సో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చేసాను. సో దీనికి నెంబర్ తీసుకున్నాను కదా, చూడండి, కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. హలో, ఎస్ సార్. 1 మినిట్ అండి. చెప్పండి. ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోవాలి. తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి వెండార్ తీసుకుంటున్నాం. డొమెస్టిక్ వెండార్ కదా, సో వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 తీసుకోవాలి. G067 సేవ్. సో డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ని మనం క్రియేట్ చేసాం. సెట్టింగ్స్ మార్చేద్దాము. /n FS00. మీకు ఇవేమీ అవసరం లేదండి, నేను చెప్పిన చోటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కన్సల్టెంట్ యాక్టివిటీ. మేడం అర్థమైందా? నెక్స్ట్ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 100, 500 ఉంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, 100, 501. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేసి ఏం చేస్తున్నాము? డ్రాప్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేయాలి? కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ ఇస్తున్నాను, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, కంట్రోల్ డేటా. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వెండార్ కాబట్టి వెండార్ ఇస్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 and save. Next, one-time vendor reconciliation account. Create. ఇంకొక వెండర్ క్రియేట్ చేస్తాను, ఇంకొక రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. 100, 502. ఇక్కడ చూడండి, 100, 502. సో దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 100, 501 ఉంది కదా, 100, 502 డ్రాప్ డౌన్ చేశాను. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, కంట్రోల్ డేటా. రికన్సిలేషన్ అకౌంట్ అంటే వెండర్కి సంబంధించింది కాబట్టి వెండర్ ఇస్తున్నాను. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G0, సో 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. చూడండి 3 రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేసాం. ఓకే, చూడండి క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? కస్టమర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలండి, కస్టమర్ క్రియేషన్. యాక్చువల్ కస్టమర్ క్రియేషన్ కూడా మీకు సంబంధం లేదు, బట్ ఇక్కడ నుంచి ఇవేమీ మీకు అవసరం లేదు, ఎండ్ యూజర్ కాబట్టి. సో ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, కస్టమర్ క్రియేషన్ XK01, XK02, XK03. ఇక్కడ నుండి మీరు గుర్తుపెట్టుకోవాలి, మిగతా అవసరం లేదండి. సో XK01 వెండార్ క్రియేషన్, XK02 వెండార్ చేంజ్, XK03 వెండార్ డిస్ప్లే. S4 HANA అయితే బీపీ, ఈటీ కోడ్స్ పనిచేయవు. S4 HANAలో బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్ ఉపయోగిస్తారు. సో XK01 వెండార్ క్రియేషన్, XK02 వెండార్ చేంజ్, XK03 వెండార్ డిస్ప్లే. ఇవి టీ కోడ్స్. వీటిని బేస్గా చేసుకుని మనం వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ఓకే, వెండార్ ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి, మర్చిపోయాను, ఇంకోటి ఉంది. /n OBA3. సో ఇది టోలరెన్స్ గ్రూప్, ఇది కూడా క్రియేట్ చేసేద్దాం, అయిపోతుంది మనకి. మన కంపెనీ కూడా SA11 కదా. తర్వాత టోలరెన్స్ గ్రూప్ వచ్చేసి ఏమిద్దాము? SAVC అంటే వెండర్, C అంటే కస్టమర్. అది ఇవన్నీ కన్సల్టెంటే చేస్తారు. అయిపోయిందా? సో చూడండి, సో ఇప్పుడు ఏంటి, మనం వెండర్ క్రియేట్ చేయాలి. చూడండి ఇక్కడ నుండి మీరు గుర్తుపెట్టుకోవాలి. మేడం వినిపిస్తుందా? మిగతా అవసరం లేదు, ఇక్కడ నుంచే మీకు మీకు ఇంపార్టెంట్. సో ఈ స్టెప్ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాం? వెండార్ని క్రియేట్ చేస్తున్నాం, వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం. వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? XK01 వెండార్ క్రియేషన్, XK02 వెండార్ చేంజ్, XK03 వెండార్ డిస్ప్లే. సో ఒక వెండార్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో టీ కోడ్ ఏంటి? XK01 /n XK01 ఎంటర్. చూడండి ఇక్కడ మన కంపెనీ కోడ్ తీసుకోవాలి. ఇక్కడ ఏం తీసుకోవాలి? SA ఇచ్చాను. చూడండి ఇక్కడ 3 గ్రూప్స్ క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. జస్ట్ నో మనం క్రియేట్ చేసాం. సో మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ ఇవ్వాలి, గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. అర్థమైందా? మీరు డొమెస్టిక్ వెండార్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాను. అంటే ఏంటి? ఈ గ్రూప్లో యాడ్ అవుతుంది ఈ వెండార్ అనేది, ఈ వెండార్ అనేది ఈ గ్రూప్లో యాడ్ అవుతుంది. కంపెనీ కోడ్ SA11 SA, కంపెనీ కోడ్ ఇచ్చాము, అకౌంట్ గ్రూప్ కూడా ఇచ్చాము. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయాలి. కంపెనీ వెండార్ నేమ్ ఏంటి? ఎగ్జాంపుల్ SRI శ్రీ అని ఇచ్చాను, శ్రీరామ్ వెండార్ నేమ్. ఇవన్నీ ఇవ్వాలి. స్ట్రీట్, హౌస్ నెంబర్ 123, తర్వాత పోస్టల్ కోడ్ 5,55,000, సిటీ హైదరాబాద్, కంట్రీ IN ఇండియా ఇచ్చాను, రీజన్ 01, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇచ్చాను. ఇవన్నీ ఇవ్వాలి, ఇవి మ్యాండేటరీ. ఎంటర్. ఎంటర్, 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 ఎంటర్.
ఇక్కడ చూడండి. సో రికన్సిలేషన్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం కదా జస్ట్ నౌ. డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. సో నేను ఏం చేస్తున్నాను, డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తున్నాను. ఓకే, డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో చెప్తాను మీకు. తర్వాత షార్ట్ కి ఏమి ఇవ్వాలి, 012 వెండార్ నంబర్, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 చరా ఎంటర్. పేమెంట్ టర్మ్ ఏమి ఇవ్వాలి, 0001 టాలరెన్స్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి, మనం క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ వస్తుంది. సేవ్. చూసారా వెండార్ క్రియేట్ అయింది, ఇక్కడ వెండార్ అనేది క్రియేట్ అయింది, కంప్లీటెడ్. వెండార్ క్రియేషన్ చేసేసాం, అయిపోయింది. సో ఇక్కడ నుంచి చూడండి మేజర్ రోల్ మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇవే మిమ్మల్ని అడిగేది. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఇంపార్టెంట్, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలండి, మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి, మిగతా అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. వెండార్ క్రియేషన్, వెండార్ మాస్టర్ క్రియేషన్, S4 HANAలో BP అంటారు దీన్ని. XK01, XK02, XK03 ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 F-43. సో FB60 అంటే FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఎంట్రీ ఇలా ఫామ్ అవుతుంది. వెండార్ అకౌంట్ డేటా టు, సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. సో రా మెటీరియల్ లేదు కదా, మనం రా మెటీరియల్ GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. సో మన దగ్గర వెండార్ రెడీ ఉన్నాడు, ఇది కూడా క్రియేట్ చేసేద్దాం. ఓకే, చూడండి /n FS00 రా మెటీరియల్ అంటే కరెంట్ అసెట్స్. ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 200 103 కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాను, క్రియేట్ 200 104. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ రా మెటీరియల్, లాంగ్ టెక్స్ట్ కూడా రా మెటీరియల్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01, సేవ్, కంటిన్యూ. ఓకే, కంప్లీటెడ్. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎంట్రీ పోస్ట్ చేయాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ పైన ఏమీ అవసరం లేదు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. వెండార్ మాస్టర్ క్రియేషన్, ఇది కూడా మాస్టర్ డేటా టీమ్ వాళ్ళే చేస్తారు, మీకు సంబంధం లేదు, బట్ ఐడియా కోసం. లేదంటే ఇక్కడ నుండి ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇవి మ్యాండేటరీ గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఫస్ట్ FB60 సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేద్దాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఎంట్రీ. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ రిసీవ్ అవుతుంది, డెబిట్ టు వెండార్, క్రెడిట్ 31 డెబిట్ 50 క్రెడిట్ అవుతుంది. చూద్దాం, ఇది మీరు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలండి. ఇది మీరు ఆ ఎండ్ యూజర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ యాక్టివిటీ అని. పైనవన్నీ మీకు సంబంధం లేదు, మీరు చెయ్యరు, ఇవన్నీ మీకు సంబంధం లేదు. మీరు ఇక్కడ నుంచే గుర్తుపెట్టుకోండి, అవన్నీ మీకు వద్దు, ఇక్కడ నుంచే గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో నేను FB60కి వెళ్తున్నాను, /n FB60 ఎంటర్. చూడండి ఇక్కడ
సో ఫస్ట్ మీరు కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి మంది. ఈ కంపెనీ కోడ్ మంది కాదు, వేరే వాళ్ళది. సో మార్చుకోవాలి. కంపెనీ కోడ్ ఏంటి మంది ఏమిద్దాం? SA11 ఇది ఇవ్వాలి. కంటిన్యూ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయాలి. కంటిన్యూ. సో మన వెండర్ క్రియేట్ చేస్తాం కదా, శ్రీరామ్ ఇది వెండర్. ఇన్వాయిస్ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. అమౌంట్ ఎంత? 10,000. 10,000 ఇచ్చేసాను. నెక్స్ట్ రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఇది డెబిట్ అనమాట. రా మెటీరియల్ ఎక్కడ ఉంది? రా మెటీరియల్, ఇది రా మెటీరియల్. అమౌంట్ ఎంత? 10,000. ఇది ఇచ్చాం. ఇట్లా ఇవ్వాలి. ఓకే, ఇలా ఇవ్వాలి. ఒక సెట్టింగ్ చేంజ్ చేస్తాను, 1 మినిట్. ఇప్పుడు మార్చాలి ఇక్కడ, 1 మినిట్. హలో, Sure. గుడ్ మార్నింగ్, చెప్పండి. 1 మినిట్ అండి. ఓకే, చూడండి. సో FB60 సింగిల్ స్క్రీన్కి వచ్చాను. FB60 సింగిల్ స్క్రీన్ ఇక్కడ వెండార్ తీసుకున్నాను. ఇన్వాయిస్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్లో ఉన్న డేట్ని ఇన్వాయిస్ డేట్ అంటారు. పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? వెన్ వీఆర్ పోస్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపిలో ఏ రోజైతే మనం ఇన్ఫార్మ్ చేస్తున్నామో దాన్ని ఏమంటారంటే పోస్టింగ్ డేట్ అంటారు. అమౌంట్ 10,000. రా మెటీరియల్ తీసుకున్నాను. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. ఓకే, ఇవి ఇచ్చేసాం. ఎంటర్. సో ఇక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? టికెట్ రేట్ చేయాలి. టికెట్స్ ఎలా రేట్ చేయాలో నేను చెప్తాను మీకు. ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? టికెట్ రేట్ చేస్తారు. ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఇక్కడ కన్సల్టెంట్ లేడు కాబట్టి నేనే చేసేస్తున్నాను, చూడండి. చూడండి, ఎంటర్. ఓకే, ఫస్ట్ నుంచి చేద్దాం మళ్ళీ. FB60కి వెళ్తున్నాను, చూడండి. ఎర్రర్స్ వస్తున్నాయి బ్యాక్ ఎండ్లో వేరే ఇష్యూస్ వల్ల. అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేద్దాము.
సో వెండార్ నెంబర్ తీసుకున్నాను. తర్వాత ఇన్వాయిస్ డేట్, పోస్టింగ్ డేట్ తీసుకున్నాను. అమౌంట్ 10,000. తర్వాత వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్, ఇక్కడ రా మెటీరియల్ తీసుకోవాలి. రా మెటీరియల్ తీసుకోవాలి. సో రా మెటీరియల్ ఇక్కడ ఉంది, ఇక్కడ రా మెటీరియల్ ఇది. ఓకే, తర్వాత ఎంత? 10,000. ఎంటర్. సిమ్లేట్ చూడండి, సిమ్లేట్ చూసారా, డాక్యుమెంట్ అయిపోయి ఉంది ఇక్కడ. ఎస్, కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. సో తర్వాత డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇది కంపెనీ కోడ్ SA11. ఫిజికల్ ఇయర్ 2025. పీరియడ్ మనం ఏ పీరియడ్లో ఉన్నాము? 5th పీరియడ్లో ఉన్నాం. 40 డెబిట్, 31 క్రెడిట్. 40 ఏంటి? డెబిట్. 40 డెబిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. డెబిట్ 40 ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. సేవ్. చూసారా, డాక్యుమెంట్ పోస్ట్ అయింది. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఓకే సార్. ఇదే గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఈ పైనవన్నీ మీకు సంబంధం లేదు. సో ఇదేంటి? ఇక్కడ నుంచే మీరు గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. సో FB60లో మనం ఎంట్రీని పోస్ట్ చేసాం. మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేద్దాం. మనం FB60 స్క్రీన్లో ఉన్నాం. ఇదిగో FB60 డ్రాప్ డౌన్ చేశాను ఇక్కడ. ఇక్కడ వెండార్ బై కంపెనీ కోడ్ అని ఉండాలి. ఇక్కడ కంపెనీ ఉండాలి. ఇక్కడ కంటిన్యూ. ఇక్కడ వెండార్ తీసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ 18 కదా ఈరోజు, 18. అమౌంట్ ఎంత? 10,000. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, అంతే కదా. రా మెటీరియల్ చూసారా? చూసారా? 10,000. సిమ్యులేట్. సో కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. 40 డెబిట్, 31 క్రెడిట్. ఇది చెప్పాలి. 40 అంటే డెబిట్ గుర్తుపెట్టుకోవాలి, 31 అంటే క్రెడిట్. సేవ్. చూసారా, ఇది మనం సింగిల్ స్క్రీన్లో పోస్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేద్దాము? డబల్ స్క్రీన్లో కూడా చేద్దాం. డబల్ స్క్రీన్ F-43. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-43. ఎంటర్. డాక్యుమెంట్ డేట్. మీరు సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్ ఏమి చేంజెస్ ఉండదు, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇచ్చాం, డాక్యుమెంట్ టైప్ కేఆర్ ఇచ్చాం. 31 అంటే ఏంటి? వెండర్ కదా, 31 క్రెడిట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను. వెండర్. ఎంటర్. అమౌంట్ ఎంత? 20,000. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. తర్వాత ఇక్కడ ఏమి ఇవ్వాలి? 40 డెబిట్. అంటే 40 అంటే ఏమొస్తుంది? రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్. ఎంటర్. అమౌంట్ ఎంత? సారీ, ఆల్రెడీ అమౌంట్ ఇచ్చాం కదా. స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. అమౌంట్ కాపీ అయిపోయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ డెబిట్ అవుతుంది, వెండర్ అనేవాడు క్రియేట్ అవుతాడు. సేవ్. ఇది ప్రాసెస్. డిస్ప్లే. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. క్లియరా?
ఓకే సార్. మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేద్దాం. F-43 డబల్ స్క్రీన్ ఎంటర్. సో కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. 31 అంటే వెండార్. డ్రాప్ డౌన్ చేస్తే మనకు వెండార్ వస్తుంది. ఎంటర్. అమౌంట్ 10,000. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. తర్వాత 40 అంటే డెబిట్. వెండార్ డెబిట్ చేస్తున్నాం. వెండార్ సారీ రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. ఐఎమ్ సారీ. రా మెటీరియల్ ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ ఎంటర్. గో టు డాక్యుమెంట్ సిమ్యులేట్. రా మెటీరియల్ అకౌంట్ అటాక్ టు వెండార్. రా మెటీరియల్ 40 వెండార్ అనేవాడు 31 క్రెడిట్. సేవ్. క్లియరా? రా మెటీరియల్ అకౌంట్ అటాక్ టు వెండార్. క్లియరా కాదా? ఓకే సార్. సో ఇవన్నీ మనం పోస్ట్ చేసాం. వెండార్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. సింగిల్ స్క్రీన్ అండ్ డబుల్ స్క్రీన్. మీరు ఇవే గుర్తుపెట్టుకోవాలి, మిగతాది అవసరం లేదు. ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB 60 సింగిల్ స్క్రీన్, F-43 డబుల్ స్క్రీన్. రా మెటీరియల్ అకౌంట్ అటాక్ టు వెండార్, లేదంటే పర్చేజ్ అకౌంట్ అటాక్ టు వెండార్, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. రా మెటీరియల్ అకౌంట్ అటాక్ టు వెండార్ లేదా పర్చేజ్ అకౌంట్ అటాక్ టు వెండార్, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. ఇది ఎంట్రీ. సో ఈ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, వెండార్ పేమెంట్ చేస్తారు కదా, ఈ పెండింగ్స్ అన్ని కూడా వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో వస్తుంది. /n FBL1N ఎంటర్. సో ఇక్కడ వెండార్ నంబర్ తీసుకోవాలి. 47 మనం క్రియేట్ చేసాం. ఓపెన్ ఐటమ్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్. చూసారు, ఇవన్నీ మనం పోస్ట్ చేసాం. ఇవన్నీ మనం పోస్ట్ చేసాం. టోటల్గా ఎంత ఉంది? రెడ్ బల్బ్ అంటే మీనింగ్ ఏంటి? పెండింగ్. డ్యూ. ఇక్కడ చూసారా, డ్యూ ఉంది అంటే ఏంటి? ఇవన్నీ మనం పోస్ట్ చేసాము. డ్యూ అనమాట, వెంటనే పేమెంట్ చేయాలి. టోటల్గా ఎంత ఉంది ఈ వెండర్ పైన? శ్రీరామ్ అనే వెండర్ పైన ఎంత ఉంది? 50,000 ఉంది. 50,000 డ్యూ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి. సో ఈ క్లియరింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. P2P, ప్రొక్యూర్ టు పేలో వస్తాయి ఇవన్నీ కూడా. సో స్టాండర్డ్ క్లియరింగ్ F-53, పార్షియల్ క్లియరింగ్ F-53, రెసిడ్యువల్ క్లియరింగ్ F-53. 3 టైప్స్ ఆఫ్ క్లియరింగ్స్ ఉన్నాయి. సో F-53లో వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ అంటే టోటల్ ఇన్వాయిస్ అంటే ఎంత? ఈ వాల్యూ మొత్తం క్లియర్ చేసేస్తున్నాను. స్టాండర్డ్ అంటే టోటల్ 50,000 క్లియర్ చేస్తాం. దీన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? F-53 స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటే F-53 అంటే మీనింగ్ ఏంటి? టోటల్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ క్లియరింగ్ అనమాట. టీ కోడ్ ఏంటి? F-53. F-53లో క్లియర్ చేస్తాం. చూద్దాం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. చూడండి, F-53. సో DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ కదా. సో DZ కస్టమర్ పేమెంట్. ఇంతకుముందు వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ డాక్యుమెంట్ టైప్ ఏముంది? KR ఉంది. ఇది KZ వెండార్ పేమెంట్ అవుతుంది. ఇంతకుముందు వెండార్ పేమెంట్ చేస్తే ఏమొచ్చింది డాక్యుమెంట్ టైప్? KR. ఇక్కడ ఏముంది? KZ వెండార్ పేమెంట్. అర్థమైందా? KR అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. KZ అంటే వెండార్ పేమెంట్. ఎంత క్లియర్ ఇప్పుడు చూడండి, ఎలా క్లియర్ చేస్తాం? బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం.
బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. నేను బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. ఎంత అమౌంట్ క్లియర్ చేయాలి మనం? 50,000. 50,000 తీసుకున్నాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇచ్చేసాను. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి? వెండర్ ఇవ్వాలి. ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నామో ఆ వెండర్ ఇవ్వాలి మనం. ఇచ్చేసాం. ఓకేనా? ఇది స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. టోటల్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఈ 50,000 క్లియర్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో నేను టోటల్ ఎంత? 50,000 ఇచ్చాను. స్టాండర్డ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో ఎర్రర్ ఫామ్ అయింది. నంబర్ 2కి ఎర్రర్ వస్తుంది. నేను చూడండి, ఇలా ఎర్రర్ వస్తే ఏం చేయాలి? టికెట్ రేట్ చేయాలి. సో ఈ ఎర్రర్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, మీరు చేయాల్సిన పని లేదు, మీకు సంబంధం లేదు, నేను చేస్తాను. ఆడి ఓపెన్ ఉందా ఇది? జీరో టూ కదా? 02/2025. సేవ్. ఓకే, చూడండి. సో డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇచ్చాం. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్ అని అర్థం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. తర్వాత తర్వాత ఏమి ఇచ్చాను? అమౌంట్. స్టాండర్డ్ క్లియరింగ్, టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం, స్టాండర్డ్. తర్వాత వెండార్ తీసుకున్నాను. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. చూసారా? ఇవన్నీ పిక్ అయినాయి. టోటల్గా ఇన్వాయిసెస్ అన్ని పిక్ అయినాయి. 1 2 3 4 ఉన్నాయి. 4 పిక్ అయినాయా? ఇక్కడ చూడండి, 4. 1 2 3 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఈ 4 ఇన్వాయిసెస్ పిక్ అయినాయి. టోటల్ 50,000 ఇన్వాయిస్ వాల్యూ. సో స్టాండర్డ్ అంటే ఏంటి? టోటల్ ఇన్వాయిస్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ 50,000, ఎంటర్డ్ అమౌంట్ 50,000, అసైన్డ్ అమౌంట్ 50,000, నాట్ అసైన్ 00. స్టాండర్డ్. స్టాండర్డ్ సెలెక్ట్లో ఉండాలి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ వెండార్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 50, 25 డెబిట్, 50 క్రెడిట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది వెండార్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేసాం. 25 డెబిట్, 50 క్రెడిట్. వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, స్టాండర్డ్ క్లియరింగ్. క్లియర్ అయిందా లేదో చెక్ చేద్దాం. చూడండి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 అని వచ్చాం. లిస్ట్లోకి వెళ్ళాను, రీఫ్రెష్, ఏమీ లేవు. క్లియర్డ్ ఐటమ్, ఎగ్జిక్యూట్. చూసారా? క్లియర్, గ్రీన్ బల్బ్. స్టాండర్డ్ క్లియరింగ్. ఇన్వాయిసెస్ అన్నీ పోస్ట్ చేశాను. దీని ఏమంటారు? అన్ని క్లియర్ చేశాను. స్టాండర్డ్ క్లియరింగ్ 50,000 ఉంది. 50,000 క్లియర్ చేశాను. అన్ని 00, ఏం పెండింగ్ లేదు. క్లియరా? ప్లీజ్. క్లియరా కదా? ఓకే. అర్థమైందా లేదా? నాకు చెప్పండి. అర్థమైంది సార్. వెండార్ ఇన్వాయిస్ FB60 ఆర్ F-43లో మనం వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేశాము. తర్వాత F-53లో క్లియర్ చేసాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్. టోటల్ ఇన్వాయిస్ మనం క్లియర్ చేస్తాం. ఒక వెండార్ పైన 100 ఇన్వాయిసెస్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు దాన్ని. మళ్ళీ ఇంకోటి చేద్దాం, స్టాండర్డ్ లో చేద్దాం. చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ ఏంటి? FB60. ఎంటర్. అమౌంట్ 10,000.
వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండార్, లేదంటే రా మెటీరియల్ సిమ్యులేట్ కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండార్, రా మెటీరియల్ 40 వెండార్ 31. సేవ్, పోస్ట్ అయిపోయింది. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఎంటర్. సో వెండార్ నంబర్ తీసుకున్నాను, ఎగ్జిక్యూట్. ఒక ఇన్వాయిస్ పెండింగ్ ఉంది, డ్యూ. స్టాండర్డ్ అంటే ఏంటి? స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూని క్లియర్ చేస్తాను. ఈ టోటల్ వాల్యూ క్లియర్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F-53/N F-53 వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో డాక్యుమెంట్ డేట్. సో కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేసిన చూడండి, అకౌంట్ ఎంత? సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం, బ్యాంక్ ఇచ్చాం. అమౌంట్ ఎంత? 10,000. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. అకౌంట్ ఏమి ఇవ్వాలి ఇక్కడ? ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నామో ఆ వెండార్ ఇవ్వాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా? స్టాండర్డ్ ఎంటర్డ్ అమౌంట్ 10,000, అసైన్డ్ అమౌంట్ 10,000, నాట్ అసైన్ 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ వెండార్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. వెండార్ డెబిట్, బ్యాంక్ అనేది క్రెడిట్. సేవ్, పోస్ట్ చేసేసాం. క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. లిస్ట్లోకి వెళ్ళాను, రీఫ్రెష్, ఏం లేవు పెండింగ్. క్లియర్డ్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. చూసారా ఇవన్నీ క్లియర్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? స్టాండర్డ్ క్లియరింగ్ అంటారు దీన్ని. అర్థమైందా? ఎస్ ఆర్ నో? హలో, రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా లేదా? యా ఓకే సార్. అర్థమైంది కదా? రైట్. సో రేపు మిగతా చెప్తాను. స్టాండర్డ్ మీరు ఇంత ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుంచి. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? వెండార్ అకౌంట్ రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండార్ 31 రా మెటీరియల్, వెండార్ 50 క్రెడిట్. 31 రా మెటీరియల్, 31 అంటే రా మెటీరియల్, వెండార్ అంటే 51. తర్వాత క్లియరింగ్ ఎలా ఉంటుంది? వెండార్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. వెండార్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. వెండార్ 25 50 క్రెడిట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? మాట్లాడండి. ఓకే సార్. ఇంతవరకు నేర్చుకోండి. ఇవి మీరు చదువుకోండి. మీరు కాన్ఫిగరేషన్ చేయాల్సిన పని లేదు. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ ఎట్ టు వెండార్, రా మెటీరియల్ 31 డెబిట్, 50 క్రెడిట్ వెండార్. ఇది ఫస్ట్ ఎంట్రీ. క్లియరింగ్ ఎంట్రీ ఏంటి? వెండార్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్. వెండార్ 25 బ్యాంక్ అకౌంట్ 50 బ్యాంక్ ఆర్ క్యాష్ 50. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంతే, సింపుల్ లాజిక్. ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకుంటారు, ఎంట్రీ గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఈ టీ కోడ్ F-53 టీ కోడ్ గుర్తుపెట్టుకుంటారు, ఎంట్రీ గుర్తుపెట్టుకుంటారు. అంతే, క్లియర్. ఎస్ ఆర్ నో? మిగతాది మీకు సంబంధం లేదు. పైన చెప్పినవన్నీ మీకు సంబంధం లేదు. ఇవన్నీ కన్సల్టెంట్ యాక్టివిటీ. బట్ ఇవి గుర్తుపెట్టుకోండి. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంట్ డేటా. వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. వెండార్స్ కమ్స్ అండర్ సండ్రీ క్రెడిటర్ ఆర్ కరెంట్ లయబిలిటీస్. ఇవి గుర్తుపెట్టుకోండి. క్లియరా? అర్థమైందా లేదా? ఓకే సార్. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. మిగతాది మీకు సంబంధం లేదు. రేపు క్లియరింగ్స్ చెప్తాను. రేపు ఈ క్లియరింగ్స్ అని చెప్తాను మీకు. ఈ క్లియరింగ్స్ రేపు చెప్తాను ఇవన్నీ కూడా.
రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తాను, చూసుకోండి. ఈ నోట్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. బాబాయ్.